2025 మార్చి నెలాఖరు నాటికి దేశం మొత్తం మీద స్మార్ట్ మీటర్లు అయితే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందులో భాగంగానే ఏపీలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా స్మార్ట్ మీటర్లను అయితే ఏర్పాటు చేయనున్నారు. మనం ఈ వీడియోలో అసలు స్మార్ట్ మీటర్లు అంటే ఏంటి, ఏపీలో ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి జరుగుతున్న రాజకీయాలు ఏంటి, అలాగే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల లాభమా నష్టమా, ఇలాంటి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి చూసినట్లయితే ప్రెజెంట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు యూజ్ చేస్తున్నాం కదా, వాటి స్థానంలో ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లు అయితే రానున్నాయి. అంటే ఇప్పటి వరకు మీరు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా పే చేస్తున్నారు, ఎన్ని యూనిట్లు అయితే విద్యుత్ వినియోగించుకున్నారో అన్ని యూనిట్లకి సంబంధించి ఒక్కో యూనిట్కి ఎంత అమౌంట్ అవుతుందో దాన్ని బట్టి లెక్క కట్టి ఎంత అమౌంట్ అనేసి పేమెంట్ అయితే చేస్తున్నారు, ఆన్లైన్ పేమెంట్లు అయితే చేసేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రీపెయిడ్ మీటర్లు అంటే స్మార్ట్ మీటర్లు వచ్చేసరికి అలా కాదు. ముందుగా మీ సర్వీస్ నెంబర్కి సంబంధించి కొంత అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఆ అమౌంట్ అనేది ఎన్ని యూనిట్ల వరకు వస్తుందో అన్ని యూనిట్ల పవర్ అనేది మీ ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది. ఆ పవర్ అంటే మీ సర్వీస్ నెంబర్ పైన ఆ అమౌంట్ అయిపోయిన వెంటనే మీ పవర్ అనేది కట్ అయిపోతుంది. మీ ఇంటికి అనేది పవర్ రాదు. మళ్ళీ మీకు పవర్ రావాలి అనుకుంటే మీ సర్వీస్ నెంబర్కి సంబంధించి మళ్ళీ రీఛార్జ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్లు, సెటప్ బాక్స్ రీఛార్జ్లు ఏ విధంగా చేయించుకుంటున్నాం, అలాగే పవర్ రావాలి అన్నా కూడా ముందుగా రీఛార్జ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇందులో కొద్దిగా డిఫరెంట్. అంటే మొబైల్లోని సెటప్ బాక్స్లోని ఏంటి నెలవారీ లేదంటే అన్లిమిటెడ్ ఇలా ఉంటాయి కదా, ఇందులో అలా ఏమి ఇవ్వరు. ఇందులో మీరు ఈ అమౌంట్ ఎంతైతే పే చేస్తున్నారో ఆ అమౌంట్ అనేది ఎన్ని యూనిట్లకి సరిపోతుందో అన్ని యూనిట్లకి సంబంధించి విద్యుత్ని వాడుకోవచ్చు. ఆ అమౌంట్ అనేది మీ సర్వీస్ నెంబర్ అయిపోయిన తర్వాత పవర్ అనేది ఆగిపోతుందని చెప్పుకున్నాం కదా, ఆ పవర్ అనేది ఆగిపోయే ముందు మీకు అక్కడ సాఫ్ట్వేర్ ద్వారా అంటే ఆ మీటర్ లింక్ అయిన మొబైల్ నెంబర్లకి లేదంటే సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఫోన్లు అయితే రావచ్చు. మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్సే ఉంది, మీ అమౌంట్ అయితే అయిపోతుంది, తర్వాత పవర్ ఆగిపోతుంది అంటూ నోటిఫికేషన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా ఈ విధంగా అంటే ఫోన్ల ద్వారానో ఏదో ఒక రకంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది పవర్ ఆగిపోయే ముందు. ఆ విధంగా ఆ విషయాలన్నీ తెలుసుకుని మళ్ళీ రీఛార్జ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్మార్ట్ మీటర్లు అయితే ఉంటాయి. ఇక మిగతా వివరాలు తెలుసుకోబోయే ముందు స్మార్ట్ మీటర్లకి రాజకీయాలకి సంబంధం ఏంటో చూసినట్లయితే 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో అయితే ఉంది. ఆ టైంలోనే ఈ స్మార్ట్ మీటర్ల విషయం అయితే బయటకు వచ్చింది. ఆ టైంలో ఈ వైసీపీ పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, ఆ టైంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది కదా, అప్పుడు ఏమని కామెంట్ చేసిందంటే వైసీపీ కావాలని ఎక్కడా లేనిది ఏపీలో మాత్రమే స్మార్ట్ మీటర్ల విధానం అయితే తీసుకొచ్చిందని కమెంట్స్ అయితే చేసింది. తర్వాత టీడీపీ అయితే ఆ టాపిక్ పైన సైలెంట్ అయ్యి టాపిక్ కన్వర్ట్ చేసింది. అంటే స్మార్ట్ మీటర్ల విషయంలోనే టాపిక్ అయితే కన్వర్ట్ అయింది. అలా ఎందుకంటే స్మార్ట్ మీటర్ల విధానం అనేది వైసీపీ తీసుకొచ్చింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. స్మార్ట్ మీటర్ల విధానం ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి టీడీపీ కూడా సైలెంట్ అయితే అయ్యింది. ఇక టీడీపీ లేదా టీడీపీ అని చెప్పాలో న్యూస్ ఛానల్స్ అని చెప్పాలో తెలియట్లేదు, కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ప్రస్తుతం ఈ స్మార్ట్ మీటర్ల విధానానికి సంబంధించి అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ అనేది కేవలం వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలకు మాత్రమే ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ అనేది అప్పగించిందని అయితే ఆరోపణలు అయితే చేస్తున్నాయి. అంటే అర్బన్ ఏరియాస్లో వచ్చేసి అదాని ట్రాన్స్మిషన్స్కి, అలాగే రూరల్ ఏరియాస్లో వచ్చేసి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇలా వారికి లబ్ధి చేకూరే విధంగా, అంటే ఆ పార్టీకి చెంది ఆ పార్టీతో కలిసి ఉన్న వారికి లబ్ధి చేకూరే విధంగా కాంట్రాక్ట్లు కూడా ఆ రెండు కంపెనీలకి అప్పగించారని న్యూస్ పేపర్లోను న్యూస్ ఛానల్స్లోను అలాగే తెలుగుదేశం అదే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణగా అయితే ఉంది. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఆ స్మార్ట్ మీటర్ల విధానాన్ని అయితే మద్దతు అయితే పలకలేదు, ఆ విధానానికి మద్దతు అయితే చెప్పలేదు, దాన్ని వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వమే అధికారంలో అయితే ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించే సిపిఎం నాయకులు ఏం చెప్తున్నారంటే స్మార్ట్ మీటర్ల విధానానికి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అనేది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా అయితే ఉంది కదా, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్మార్ట్ మీటర్ల విధానాన్ని అయితే స్వాగతిస్తుంది, దాన్ని అయితే వ్యతిరేకించి ఆ విధానాన్ని అయితే ఏర్పాటు చేయొద్దని సిపిఎం నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే సిపిఎం నాయకులు అయితే ధర్నాలు కూడా చేస్తామని చెప్తున్నారు. దానికంటూ కొన్ని కారణాలు అయితే చెప్తున్నారు. అంతకంటే ముందు ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల డిస్కమ్లకు అంటే ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి లాభం ఏంటో చూద్దాం. సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేసే విషయంలో ప్రతి నెల కూడా అమౌంట్ పే చేస్తూ ఉంటారు, లేదంటే మీటర్ లాక్కెళ్ళిపోతారు కదా, కనెక్షన్ పీకేస్తారు. ఇక పార్టీ ఆఫీసులు ప్రభుత్వ ఆఫీసులు వచ్చేసరికి
ఆ విధంగా జరుగుతుందా? జరగదు. వాళ్ళు ఒక నెల బిల్లు అమౌంట్ పే చేయకపోతే మళ్ళీ నెల పే చేస్తారులే అని ఊరుకుంటారు. ఎందుకంటే అవి ప్రభుత్వ ఆఫీసులు కదా! తర్వాత మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రభుత్వ ఆఫీస్‌కి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేయమని చెప్తారు. అంతే. వాళ్ళు పే చేస్తే చేస్తారు. లేదంటే పే చేయరు. ఈ విధంగా బకాయిలైతే ఉండిపోతాయి. ప్రభుత్వ ఆఫీసుల్లోను, పార్టీ ఆఫీసుల్లోను, లేదంటే పెద్ద పెద్ద కంపెనీలైతే ఉంటాయి కదా! కంపెనీలకు సంబంధించి. ఆ బకాయిలన్నీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అంటే ఏపీ, ఈపీడీఎల్, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నాయి కదా! వాటిపైనైతే పడతాయి. అలా చేయడం వల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలైతే నష్టాల్లో అయితే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల ఆ విధానానికైతే స్వస్తి పలకొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులైతే ఉన్నాయి కదా! అక్కడ స్మార్ట్ మీటర్లైతే ఏర్పాటు చేస్తారు. ఇంతకు ముందులాగా బిల్లు పే చేయండి అని వాళ్ళని అడగక్కర్లేదు కదా! ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళని. వాళ్ళు అంటే ప్రభుత్వ ఆఫీసులో వాళ్ళు విద్యుత్ కావాలి అనుకుంటే ముందుగా ఆ సర్వీస్ నెంబర్‌కి సంబంధించి రీచార్జ్ చేసుకుంటారు. పవర్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు అమౌంట్ పే చేయకపోతే గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్‌కైతే పవర్ అయితే రాదు. ఇక ఇంతకు ముందులాగా ఎక్కడి నుంచి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రభుత్వ ఆఫీసులకి వెళ్లి అడగడం, వాళ్ళని బ్రతిమాలడం, కట్టమని అడగడం, తర్వాత ఏవో చెప్పడం ఇలాంటివి ఏమి ఉండవు. ముందుగా రీచార్జ్ చేసుకుంటేనే ఆ ప్రభుత్వ ఆఫీస్‌కైనా సరే ఎలక్ట్రిసిటీ అనేది పంపుతారు. అంటే పవర్ అనేది వస్తుంది. లేదంటే పవర్ రాదు. ఈ విధానం ద్వారా డిస్కమ్‌లకైతే నష్టాల నుంచి అయితే తప్పించుకోవచ్చు. అందుకోసమే ముందుగా ఈ స్మార్ట్ మీటర్లు అనేవి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తారు. తర్వాత పార్టీ ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తారు. తర్వాత 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ గృహాలకి ఈ స్మార్ట్ మీటర్లను అయితే వినియోగిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ముందుగా రీచార్జ్ చేయించుకుంటేనే వారికి ఇంటికి పవర్ అనేది వస్తుంది. లేదంటే పవర్ రాదు. ఇంతకు ముందులాగా బకాయిలు కూడా ఉండరు. అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి వాళ్ళు బకాయిలైతే ఉండరు కదా! ఈ స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా ఆ బకాయిల నుంచి అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అయితే తప్పించుకోవచ్చు. ఇక ప్రస్తుతానికైతే 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకైతే ఈ స్మార్ట్ మీటర్లు అయితే ఏర్పాటు చేయడం లేదు. అలాగే కొంతమందికి ప్రభుత్వ సబ్సిడీతో ఉచిత విద్యుత్తునైతే అందిస్తారు కదా! అలాంటి ఇళ్ళకి కూడా ఈ స్మార్ట్ మీటర్లు అయితే ఏర్పాటు చేయరు. ఇక ఈ స్మార్ట్ మీటర్ల విధానం పైన చాలా అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. కాకపోతే నేను రెండో మూడో చెప్తాను. ఎందుకంటే మనది టెక్నికల్ ఛానల్ కాదు కదా! కేవలం కొన్ని విషయాలైతే చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తీయడానికి ఒక వ్యక్తి అయితే వచ్చి బిల్ అనేది ప్రింట్ తీసిస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల అలా ఒక వ్యక్తి వచ్చి బిల్లు తీసివ్వడం అలాంటివి ఏమి ఉండవు. అంటే ఇప్పటి వరకు ఆ పర్సన్‌కి సంబంధించి ఛార్జీలనైతే మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు కదా! అలాంటి ఛార్జీలైతే ఆ ఎలక్ట్రిసిటీ బిల్‌లో అయితే ఉండవు. ఆ అమౌంట్ అనేది మనం పే చేయనవసరం లేదు. అంతేకాకుండా మనం ఏ టైంలో ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నాం అంటే పీక్ లోడ్ ఏ టైంలో ఉంటుంది, అసలు ఏ టైంలో విద్యుత్ వినియోగించడం లేదు, ఇలాంటి డేటా అంతా కూడా మనకే తెలుస్తుంది. అలాగే ఆ స్టేట్‌లో అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించి ఏవైతే మీటర్లు ఏర్పాటు చేశారో ఆ డేటా అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల దగ్గర కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ స్మార్ట్ మీటర్లు అనేవి నేరుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వారికి కూడా డేటా ఉంటుంది. ఏ టైంలో ఎక్కువ పీక్ అంటే ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్నారు, ఏ టైంలో తక్కువ వినియోగిస్తున్నారు. ఎగ్జాక్ట్ డేటా టైమ్ టు టైమ్ అయితే వారి దగ్గర అయితే ఉంటుంది. ఇంతకు ముందులా కాకుండా వీరి దగ్గర టైమ్ టు టైమ్ అంటే డేటా అయితే ఈ స్మార్ట్ మీటర్లు అయితే స్టోర్ చేసుకుంటాయి కాబట్టి టైమ్ టు టైమ్ డేటా అయితే ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల దగ్గర అయితే ఉంటాయి. అలాగే సిపిఎం నాయకులు ఈ స్మార్ట్ మీటర్ల విధానం పైన ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి రైతులకు సంబంధించి ఏర్పాటు చేస్తే ఒకవేళ ప్రెజెంట్ రైతులకు ఉచితంగా అందిస్తున్న విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్‌లో క్యాన్సిల్ చేసేసి వారి దగ్గర నుంచి కూడా అమౌంట్ వసూలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే ప్రెజెంట్ ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయాలంటే ఇనీషియల్‌గా చాలా కాస్ట్ అవుతుంది. అంటే అవి చాలా రేట్ ఉంటాయి. తర్వాత మెయింటెనెన్స్‌కి తక్కువ ఖర్చు అవుతుందేమో గానీ ముందుగా కొనాలంటే మాత్రం చాలా అమౌంట్ అయితే అవసరం అవుతుంది. ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వాలే భరిస్తాయా? లేదంటే కొంత సబ్సిడీ ఇచ్చి మిగతా అమౌంట్ వినియోగదారులపైన వేస్తే గనక ఆ అమౌంట్ వినియోగదారులే చెల్లించాలి. ఇక వినియోగదారులు చెల్లించాలంటే చెల్లిస్తారా? చెల్లించరు కాబట్టి ఆ అమౌంట్ అంతా కూడా మన సర్వీస్ నంబర్ పైన వేసి ప్రతి నెల కూడా ఆ అమౌంట్ అనేది వసూలు చేసుకుంటారు. ఈ విధంగా వినియోగదారులు కూడా నష్టపోతారనేసి సిపిఎం నాయకులైతే చేసిన ఆరోపణ. అంతేకాకుండా ఈ స్మార్ట్ మీటర్లు అనేవి ఏర్పాటు చేయడం వల్ల మనం ఏ టైంలో ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నాం ఇలాంటి డేటా అయితే ఆ డిస్కమ్‌ల దగ్గర ఉంటాయి. అంటే ఈ ఏరియాలో ఎక్కువ ఏ టైంలో విద్యుత్ వినియోగిస్తున్నారు అలాంటి డేటా అంతా కూడా ఎగ్జాక్ట్ టైంకి అక్కడ డిస్కమ్‌లకైతే చేరుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఒక ఆప్షన్ అయితే తీసుకురావచ్చు. ఏ టైంలో ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నామో ఆ టైంలో యూనిట్ ఛార్జ్ అయితే ఎక్కువ వసూలు చేసినట్లయితే. అంటే ఇంతకు ముందు వరకు యూనిట్‌కి రూ. 2, రూ. 3 వసూలు చేశారనుకోండి. ప్రెజెంట్ ఆ టైంలో ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నాం కాబట్టి ఆ టైంలో ఎక్కువగా ఈ అమౌంట్ వసూలు చేస్తే యూనిట్ గనక. అంటే అప్పటి వరకు రూ. 3 చెల్లించేవాళ్ళం. ఆ టైంలో రూ. 6 చెల్లిస్తే మనం రీచార్జ్ చేసుకునే డబ్బులనేవి తొందరగా అయితే అయిపోతాయి. తర్వాత
ఆ అమౌంట్ అనేది మళ్ళీ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వినియోగదారులు అయితే నష్టపోవచ్చు. అంతేకాకుండా ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇంటింటికి వచ్చి బిల్లులు అయితే తీయడం ద్వారా ఒకరైతే జీవనోపాధి అయితే పొందుతున్నారు కంటే వారికి ఉపాధి అయితే ఉంది. ఈ స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా వారికి ఉద్యోగం అయితే పోతుంది. అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే రావచ్చు ఆ స్మార్ట్ మీటర్ల విషయంలో. అలాగే అవి స్మార్ట్ మీటర్లు కాబట్టి ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. ఈ విధంగా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నేను చెప్పినవే కాదు, ఇంకా చాలా అడ్వాంటేజ్‌లు, డిసడ్వాంటేజెస్ చాలా అయితే ఉంటాయి. మీరు కావాలితే ఆ డేటా అంతా కూడా కొన్ని టెక్నికల్ ఛానెల్స్‌లో ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఛానెల్స్‌లో అయితే చూడొచ్చు. కావాలంటే వీడియో కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. పర్టిక్యులర్‌గా టాపిక్ పైన వీడియో కూడా చేస్తాను.